నేమ్ అయితే తీసుకున్నాం. సో ఫోర్స్ఫుల్లీ డిలీట్ అయితే అయిపోయింది. గెట్ పాడ్. సో దీన్ని కూడా మనం ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేద్దాం. ఈ పాడ్ కూడా ఏది పెండింగ్ స్టేట్ లో ఉందో పాడ్, దాన్ని కూడా మనము డిలీట్ చేద్దాం. గెట్ పాడ్. ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైపోయింది, నా ప్రైమ్ అనేది రన్నింగ్ లో ఉంది. ఈసారి ఎక్కడుంది రన్నింగ్ లో? -o వైడ్. చూడండి ఈసారి అది వర్కర్ 3 సెలెక్ట్ చేసింది. సో మేబీ సంథింగ్, మేబీ మనం ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేసిన దాని వల్ల ఏమైనా అయి ఉంటుందేమో. యూజువల్ గా అయితే అది కొంచెం టైం తీసుకొని ఆ పాడ్ అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయి అది ఇంకొక పాడ్ లోకి ఎత్తి రీట్రిగర్ అంటే అక్కడ రీక్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే వర్కర్ 3 లో ఎలా అయితే డిప్లాయ్ అయిందో నా ప్రైమ్ అనే పాడ్, అలా నాకు డిప్లాయ్ అవుతుంది. మనం ఫోర్స్ఫుల్ గా మనము డిలీట్ చేసాం కాబట్టి మేబీ స్టక్ అయిన దాని వల్ల మనకి అలా వచ్చిందేమో, ఐడియా లేదు నాకు కూడా. రైట్. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకేం అర్థమైంది, డిఫాల్ట్ లో అయితే డిఫాల్ట్ షెడ్యూలింగ్ లో అయితే ఆటోమేటిక్ గా అది ఏదో ఒక ర్యాండమ్ వర్కర్ లో డిప్లాయ్ అవుతుంది. ఒకవేళ ర్యాండమ్ వర్కర్ లో డిప్లాయ్ అయిన వర్కర్ కి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఏదైనా షట్ డౌన్ షెడ్ లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా నా పాడ్ అనేది రీషెడ్యూల్ అవుతుంది ఇంకొక వర్కర్ కి. సో ఇలా ఎక్కడైతే వర్కర్ కి రీషెడ్యూల్ అయింది, ముందు ఇది వర్కర్ 2 లో ఉంది. మనం పాడ్ డిలీట్ చేసాం. డిలీట్ చేసిన వెంటనే మనకి ఏమైపోయింది, వర్కర్ 3 లోకి అయితే డిప్లాయ్ అయితే అయింది. అచ్చా. ఓకే. ఇప్పుడు మనం నోడ్ నేమ్ లో మనం నోడ్ షెడ్యూలింగ్ చేసాం కదా. మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ చేసాం కదా. సో ఈ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ లో మనకి ఈ ఆప్షన్ ఉందా? మనకి ఈ ఆప్షన్ ఉందా? లేదు. అదే అది నా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఓకేనా. సో ఇన్ కేస్ ఏదైనా అఫెక్ట్ అయ్యి నా వర్కర్ 1 ఏదైనా అఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా నా పార్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను, సేమ్ ఇప్పుడు వర్కర్ 2 నేను పవర్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు టోటల్ గా నాకు 3 వర్కర్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, నా మాస్టర్ ని, సారీ నా వర్కర్ ఏదైతే ఉందో నా వర్కర్ 1 ని, దాన్ని నేను పవర్ ఆఫ్ చేసేస్తాను. సో నా వర్కర్ 1 అనేది పవర్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, kubectl గెట్ పాడ్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, అది టైం పడుతుంది రీబూట్ అవ్వడానికి. నేనేం చేస్తాను, డైరెక్ట్ గా డిలీట్ చేస్తాను. kubectl డిలీట్ పాడ్. సో ఏవైతే నా 3 పాడ్స్ ఇంజినెక్స్ రిలేటెడ్ పాడ్స్ ఉన్నాయో దాన్ని నేను రిమూవ్ చేస్తాను. డిలీట్. ఓకే. ఫోర్స్ఫుల్ గా మనం చేయాల్సి ఉంటుంది.